నెక్స్ట్ వన్ 16th క్వశ్చన్, డస్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్? మరి అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అయితాయా? 0 తీసుకున్నాం అనుకోండి, 0 అనేది న్యాచురల్లో ఉంటుందా? ఉండదు, కానీ 0 హోల్ నెంబర్. కాబట్టి అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ కావు. అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ అయితాయా? కావు. 0 అనేది హోల్ నెంబర్ మాత్రమే, న్యాచురల్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏం రాసిన చూడండి, నో. ఆన్సర్ ఏంటిది? నో. ఎక్సెప్ట్ 0 రిమైనింగ్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్. 0 కాకుండా మిగతాయి న్యాచురల్ అవుతాయంట. 0 మాత్రం కేవలం హోల్ నెంబర్ మాత్రమే. 0 మాత్రం కేవలం ఏంటిది? అది హోల్ నెంబర్ మాత్రమే. ఇట్లా మనం చెప్పగలగాలి. నెక్స్ట్ కమ్ టు 17th క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ హోల్ నెంబర్స్ ఈజ్. రెండు వరుస హోల్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? రెండు వరుస హోల్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. చూద్దాం. సో హోల్ నెంబర్స్ ఏంటివి? w ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. ఓకే, సో అప్ టు ఇన్ఫినిటివ్. సో ఇందులో రెండింటి మధ్య కాన్సిక్యూటివ్ అంటే వరుస నెంబర్లు. 0 మరియు 1 మధ్య డిఫరెన్స్ ఎంత? 1. 1కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. 2కి 3కి డిఫరెన్స్ 1. 3కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. కాబట్టి ఏ రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అయినా 1 ఉంటుంది. ఏ రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అయినా ఎంత ఉంటుంది? 1 మాత్రమే ఉంటుంది. 1 మాత్రమే ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్, డిఫైన్ ఈవెన్ నంబర్స్. డిఫైన్ ఈవెన్ నంబర్స్. ఈవెన్ నెంబర్స్ మధ్య డిఫైన్ చేయమంటున్నాడు. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటివి? ద న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ యాజ్ ఈవెన్ నెంబర్స్. ఏ నెంబర్స్ అయితే 2 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయో, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావాలంటే రిమైండర్ 0 రావాలి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావాలంటే రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. అట్లా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని ఏమంటారు? ఈవెన్ నెంబర్స్ అంటారు. వాట్ దే ఆర్ కాల్డ్? ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అనడం జరుగుతుంది. సో ఈవెన్ నెంబర్స్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్. ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి, 2ని 2 టేబుల్ తోటి చేస్తే 2 1 జా 2, కాబట్టి రిమైండర్ 0 వచ్చింది. దట్స్ వై 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 4 తీసుకున్నాం అనుకోండి, 2 తోటి డివిజిబుల్ చేస్తే 2 2 జా 4, రిమైండర్ 0. ఒకవేళ 5 తీసుకున్నా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ యు రైట్ హియర్, 5 తీసుకున్నా అనుకోండి, సో 2 2 జా 4, 4 అంటే 1 రిమైండర్ వస్తుంది. 1 రిమైండర్ వస్తుంది, 5 కాదు. సో అట్లా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏ నెంబర్స్ అయితే ఉంటాయో దోస్ ఆల్ నెంబర్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ వాట్? ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్.